అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ అనేది ఎప్పుడు ఏ రోజున వచ్చింది, లక్ష్మీ కుబేరులను పూజించుకోవటానికి శుభ సమయాలు అనేవి ఎప్పుడు ఉన్నాయి, బంగారంని వెండిని లేదా ఏదైనా విలువైనటువంటి వస్తువులని ఏ సమయంలో తీసుకోవాలి, ఈ రోజున బంగారం కొనలేని వారు ఏమి చేయాలి, ఈ రోజున తదియా తిథి ప్రారంభ మరియు ముగింపు సమయం ఎప్పుడు, అక్షయ తృతీయ విశిష్టత ఏమిటి, అసలు ఏమి దానాలు అనేవి చేయాలి ఈ రోజున, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో వివరించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. అసలు అక్షయ అంటే తరగనిది అనే అర్థము. అందుకనే ఈ రోజున చేసేటువంటి ఏ పనులైనా కానీ అవి శుభకార్యాలైనా ఉండొచ్చు, హోమాలు కానీ జపదానాలు కానీ లేదా కొత్తగా ఏదైనా పనులను ప్రారంభించడం కానీ దేవతా ప్రీతికర్మలు కానీ ఈ రోజున మొదలు పెడితే కనుక ఆ పనులన్నీ క్షేమంగా దిగ్విజయంగా అక్షయం వలె పూర్తి చేస్తాము అనేటువంటి ఒక నమ్మకం అండి. ఈ రోజునే పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు బహుకరించినటువంటి అక్షయ పాత్రను ఇచ్చింది కూడా ఈ రోజునే. అందుకనే ప్రతి ఒక్కరూ ఈ అక్షయ తృతీయ రోజున వాళ్ళ ఇళ్లల్లో పూజ చేసేటప్పుడు ఈ అక్షయ పాత్రని పెట్టుకొని కనుక పూజ చేసుకుంటే సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదని ప్రగాఢ విశ్వాసం అండి. ఇంత విశిష్టత కలిగి ఉన్నటువంటి ఈ అక్షయ తృతీయ ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మనము ఈ అక్షయ తృతీయ రోజున మనమందరము తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవిని, కుబేరుణ్ణి, అక్షయుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుని తప్పకుండా పూజించాలి. ఇప్పుడు ముందుగా తదియా తిథి ప్రారంభ మరియు ముగింపు సమయం చూసుకున్నట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తదియా తిథి ప్రారంభం ఏప్రిల్ 19, 2026 ఆదివారం రోజున ఉదయం 10:48 నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 20, 2026 సోమవారం రోజున ఉదయం 7:26 వరకు మనకి తదియా తిథి అనేది ఉంటుంది. పంచాంగ ప్రకారం చూసుకుంటే కనుక సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో దానినే మనం పరిగణిస్తాం కనుక ఈ 2026 సంవత్సరంలో మనకి తదియా తిథి అనేది ఏప్రిల్ 20 సోమవారం రోజున ఉంటుంది కనుక అక్షయ తృతీయని మనము ఈ 2026 సంవత్సరము ఏప్రిల్ 20 సోమవారం రోజున జరుపుకుంటాము. ఈ అక్షయ తృతీయ రోజున ఈ పర్వదినాన లక్ష్మీ కుబేరులను పూజించుకోవడానికి శుభ సమయాలు చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 4:15 నుంచి ఉదయం 7:27 వరకు మంచి అనుకూలమైనటువంటి సమయం అనేది ఉందండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే కనుక మరలా ఉదయం 9:01 నుంచి ఉదయం 10:30 వరకు కూడా మంచి అనుకూలమైనటువంటి సమయం ఉంది కనుక ఈ సమయంలో మీరు లక్ష్మీ కుబేరులని పూజించుకోవచ్చు. అయితే బంగారంని వెండిని కొనాలా, కొంటే ఏ సమయంలో కొనాలి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బంగారం కానీ వెండిని కానీ ఏదైనా విలువైనటువంటి వస్తువులని ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా కొనాలి అనేటువంటి నియమం అయితే ఎక్కడ ఏ శాస్త్రంలోనూ చెప్పలేదండి. అలాంటి నియమం అయితే లేదు. మీకు ఒకవేళ తీసుకోవాలి అనిపిస్తే కనుక తీసుకోవచ్చు, కానీ తప్పకుండా తీసుకోవాలి అనేటువంటి నియమం అయితే లేదు. ఇప్పుడు ఏ సమయంలో తీసుకోవాలి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఉదయం 9:01 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు మీరు కొనుగోలు అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే కనుక మరలా మధ్యాహ్నం 1:07 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు మంచి సమయం అనేది ఉంది. ఈ సమయంలో అయినా మీరు తీసుకోవచ్చు. ఈ సమయం కూడా కుదరని వారు మరలా మధ్యాహ్నం అంటే సాయంత్రం 3:55 తర్వాత నుంచి రాత్రి 10:30 లోపు మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒకవేళ ఏప్రిల్ 20 సోమవారం రోజున కనుక తీసుకోవడం కుదరని వారు ఏప్రిల్ 19 ఆదివారం రోజు తదియా తిథి ప్రారంభమైన దగ్గర నుంచి మీరు ఏ సమయంలో అయినా మీరు విలువైన వస్తువులను కానీ బంగారం కానీ వెండిని కానీ తీసుకోవచ్చు. అయితే బంగారం కొనలేని వారు ఈ రోజున ఏమి చేయాలి, వేటిని ఇంటికి తెచ్చుకోవాలి అంటే కనుక ఈ రోజున ఇంటికి రాళ్ళ ఉప్పుని కానీ పసుపు కొమ్ములను కానీ ధనధాన్యాలను కానీ లక్ష్మీ గవ్వలని కానీ గోమతి చక్రాలని కానీ చిట్టి గాజులను కానీ తామర గింజలను కానీ పసుపు కుంకుమ బెల్లము లక్ష్మీదేవి విగ్రహం కానీ ఫోటోని కానీ గోమాత విగ్రహం కానీ లేదా ఫోటోని కానీ తెచ్చుకొని పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే అక్షయం వలె సంపద చేకూరుతుంది అని పురాణాలు తెలియజేస్తున్నాయండి.
ఇక్కడ తెలియచేసినటువంటి వాటిలో మీకు ఏది వీలైతే వాటిని బంగారం కనుక కొనుక్కోలేకపోతే మీరు చక్కగా వాటిని తెచ్చుకొని ఆ రోజున పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. అయితే అసలు అక్షయ తృతీయ రోజున చేయవలసింది ఏంటి అంటే ముఖ్యంగా కొని తెచ్చుకోవడం కాకుండా దానం చేయడం అనేది చాలా ముఖ్యమండి. ఈ రోజున మనము ఎంత వీలైతే అంత దానం చేస్తే చాలా మంచిది. అసలు ఏమి దానం చేయాలి అంటే కనుక మజ్జిగ కానీ, పానకం కానీ, చెప్పులు కానీ, గొడుగు కానీ, మామిడి పండ్లు, వస్త్రాలు, గంధము, విసనకర్ర, మీకు వీలైతే కొంతమందికి ఈ రోజున అన్నం పెట్టించడము, మీకు వీలైనంత వరకు వాళ్ళకి ఏదో ఒక వస్త్ర రూపేణ కానీ, డబ్బు రూపేణ కానీ వారికి దానం చేయడం చాలా చాలా మంచిది ఈ అక్షయ తృతీయ రోజున. అసలు ఏమి దానం చేస్తే ఏ ఫలితం ఉంటుంది అన్నది నేను ఫర్దర్ వీడియోస్లో మీకు తెలియజేస్తానండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి, కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.